ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వర్ణవి, హాయ్. ఇన్ని ఎపిసోడ్లు సరిగంపాలో ఇన్ని పెర్ఫార్మెన్స్లు చేసావు కదా, నీకేమనిపిస్తుంది? నా పేమెంట్ కి నేను బాగానే న్యాయం చేశాను. నువ్వు కూడా చేర్చే బాగుంటది అనిపించింది. అది కాదమ్మా, సరిగంపానంగానే నీకేం గుర్తొస్తుంది? సింగింగ్. సింగింగ్ కాకుండా అమ్మా, వెట్ గోల్డ్ అండ్ జారాప్. అదేంటి? నాకు ప్రైజ్ మనీ ఇచ్చేది వాళ్ళే కదా. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. అలా కాదమ్మా, ఇక్కడ నీకు ఎవరంటే ఇష్టం అంటున్నా. వర్షిని అక్క. అదేంటి తనేం చేయదని నువ్వే అంటావు? ఏం టాలెంట్ చూసావు? ఏం చేయకుండా పేమెంట్ కొట్టడం కూడా ఒక టాలెంటే. అందరి ముందు పరుగు పోయిందిగా. జడ్జెస్ ఎవరు ఇష్టం అమ్మా నీకు? అనిల్ మామ పేరు చెప్తే అనంతమ్మ కోపం, అనంతమ్మ పేరు చెప్తే అనిల్ మామకి కోపం. మరి ఇప్పుడు శైలజం పేరు చెప్పొచ్చు కదా. అమ్మమ్మ పేరు చెప్పినా అమ్మమ్మ నమ్మదు. బాక్స్ కోసం అని అనుకుంటది. యాంకర్స్ నీకు ఏ యాంకర్ అంటే ఇష్టం? సుధీర్. ఇట్లా yes నువ్వే ఒక మంచి యాంకర్ పేరు చెప్పు, వాళ్ళ పేరు చెప్పు. అలా కాదమ్మా, బాగా ఆలోచించి యాంకర్స్ నీకు ఎవరంటే ఇష్టం చెప్పు. అనిల్ మామ, అనిల్ మామ. అట్లుంటది మనతో. ఆ పేరు చెప్పకపోయినా పర్లేదు గాని ఆయన పేరు అలా చెప్పావమ్మా నువ్వు. యాంకర్స్ అంటే చాలా ఎక్కువ మాట్లాడే వాళ్ళే కదా. అవును, నాకు ఆయన మాటలే ఎక్కువ వినబడ్డాయి. ఆయన యాంకర్ అంటే నన్ను ఎవరు అనుకుంటున్నావు మరి నువ్వు? ప్రతి ఎపిసోడ్ లో నన్ను ఇలా పనికి వాళ్ళ గొచ్చంచు అడగడానికి ఒకరిని పెట్టారేమో అనుకున్నాను. పాపం ఫీల్ అయినట్టున్నారు. సుధీర్ మామ, చెప్పు తల్లి. ఇట్లా సరదాగా అన్నాను. నువ్వు యాంకర్ కాదు, నా ఫ్రెండ్వి. యాంకర్ కన్నా పెద్ద పోస్ట్, ఫ్రెండ్ పోస్ట్ ఇచ్చావు నాకు. థ్యాంక్ యూ. ఇప్పుడు దాకా నువ్వు పాడిన పాటలు అమ్మ కోసం పాడావు, నాన్న కోసం పాడావు, మరి ఫ్రెండ్ కోసం కూడా పాట పాడతావా? ఖచ్చితంగా పాడతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్. ఐ విల్ బి వెయిటింగ్. వచ్చి పాడినంత అద్భుతంగా పాడావు మాట, చాలా బాగా పాడావు. సో ఫస్ట్ ఎవరిని అడుగుదాం? చలజమ్మని. ఓకే, చలజమ్మ, నేను బాగా పాడానా? ఓ చాలా బాగా పాడావు తల్లి. ఎంత బాగా పాడావు తెలుసా నువ్వు. ఆ పాటలో లాగే సూర్యుడు కూడా కరిగిపోయేటట్టు పాడావు నువ్వు. అంత అద్భుతంగా పాడావు అసలు. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యు. ఏదో మీ అభిమానం. దొండకాయ బెండకాయ ఆర్కెస్ట్రా నా గుండకాయ. అనంతమామని అడుగు, నువ్వే అడుగు. అనంతమామ, నేను బాగా పాడానా? పక్కన జోరీగలాగా అలా మాట్లాడి వెళ్ళినా కూడా నువ్వు చక్కగా తూనీగా ఎగిరినట్టు ఇంత బాగా పాడావంటే అది నిజంగా గ్రేట్ వర్ణవి. తప్పమ్మా. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యు. దొండకాయ బెండకాయ ఆర్కెస్ట్రా నా గుండకాయ. నాకు ఇంట్రెస్ట్ పోయింది, నాకు ఇంట్రెస్ట్ లేదు. పోనివ్వండి నాకు. పాడానా? నువ్వు ఎవ్రీ సాంగ్ బై సాంగ్ అలా ఇంకా బాగా పాడుతూనే వెళ్తున్నావు. సో ఒకటే మాట, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. దొండకాయ బెండకాయ ఆర్కెస్ట్రా నా గుండెకి, దొండకాయ బెండకాయ వర్రవి నా గుండెకి. దొండకాయ బెండకాయ అనిల్ మామ నా గుండకాయ. ఆయన చేసిన ఎక్కువేంటి, నేను చేసిన తక్కువేంటి? నేను చెప్పినప్పుడు ఆర్కెస్ట్రా ఎందుకు గుండెకాయింది, ఆయన చెప్పినప్పుడు ఆయన ఎందుకు గుండెకాయ్యాడు నాకు తెలియాలి. మరి ఆవిడ తూనేగం చేయడానికి నన్ను ఏదో ఏగం చేశారు కదా, ఆవిడగా మిమ్మల్ని కందిరేగం చేసింది. ఐ థింక్ వాటో వాట్. నవదీప్ అన్న అడుగు. నవదీప్ అన్న ఎలా పాడాను అని. నవదీప్ అన్న ఎలా పాడాను? నువ్వు ఎలా పాడావో చెప్పడానికి నీ దగ్గరికి వచ్చా.
థ్యాంక్ యూ మచ్ గాడ్ బ్లెస్ యూ. బెండకాయ బెండకాయ నవదీప్ అన్న నా గుండకాయ ఏదో మీ అభిమానం. అలా మామూలుగా మీరు పండుతో మాట్లాడుతూ ఉంటారు కదా, ఎస్ పండుతో ఏమన్నా మాట్లాడించవచ్చు కదా వర్ణవితోని. వర్ణవి నీకేమైనా డౌట్లు ఉంటే చెప్పునానా. నాకు నీలాగే ఒక క్యూట్ ఫ్రెండ్ ఉంది, అమ్మాయి పేరు పండు. డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పు. నా దగ్గర డౌట్స్ ఉన్నాయి నిజంగా. చెప్పండి, మీరు ఎలాంటి సహాయం కావాలని అనుకుంటున్నారు? నా పక్కన వరుణవి అని ఒక క్యూట్ పాప ఉంది. ఆ పాపకి కొన్ని డౌట్లు ఉన్నాయి. ఆ పాప ఇప్పుడు అడుగుతుంది, నువ్వు ఆన్సర్ చెప్పాలి తెలుగులో, ఓకేనా? సరే. పండు కోడి ముందా గుడ్డు ముందా? ఇది చాలా ఆసక్తిక ప్రశ్న, కానీ శాస్త్రపరంగా చెప్పాలంటే మొదట గుడ్డు వచ్చింది. కోడి పేరెంట్ కోడిని ఉత్పత్తి చేసిన జీవం గుడ్డే ముందు వచ్చింది. ఎవరు బాసు అది? నాకు డౌట్ ఉంది, నేను అడగొచ్చా అన్న? సరే అడుగు. పండు, కరెంటు పోయిన టీవీ ఎలా చూడొచ్చు? ముందుగా టీవీ పవర్ బటన్ ను ఆఫ్ చేయండి. ఆపై కరెంట్ తిరిగి వచ్చిందని తెలుసుకుంటే మళ్ళీ టీవీని ఆన్ చేయండి. అవసరమైనప్పుడు రిమోట్ ఉపయోగించవచ్చు లేదా మాన్యువల్ గా పవర్ బటన్ ను నొక్కవచ్చు. అన్ని మరణీలా జరిగితే టీవీ తిరిగి పనిచేసింది. ఇంట్లో కరెంటు బిల్లు కట్టమని చెప్తుంది అది. మణికా గారు, వర్ణవి నిన్న అలా ఎత్తుకుని ఇంటికి తీసుకెళ్లిపోయి రోజు ముద్దులు పెట్టాలని ఉంది నాకు. నీ షూస్ ఇంకా బాగున్నాయి, నాకు ఇచ్చేస్తావా నీ షూస్? నా చూట్లకి లైట్ కూడా వస్తుంది. అందుకే కావాలి. చాలా ముద్దుగా పాడావు, నువ్వు కూడా చాలా ముద్దుగా ఉన్నావు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. God bless you. దొండకాయ బెండకాయ మణికా నా గుండకాయ. అయినా హాయ్. నాకు నీ ఏజ్ లో ఒక 3 తెలుసు, ఏడవటం ఒకటి, తినటం ఒకటి, మూడోది అందరికి తెలుసు. అది తప్ప ఇంకేం తెలీదు. ఈ బుడ్డిదానికి ఎన్ని మాటలు పాటలు, అసలు ఎలా ఇంత టాలెంట్ అసలు. వర్ణవి నువ్వు సూపర్ నానా, నువ్వు అందరికి చెప్తాం కాదు, నువ్వు సూపర్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. God bless you. థ్యాంక్ యూ నానా. ఏదో మీ అభిమానం. దొండకాయ బెండకాయ ఆర్కెస్ట్రా. ఇప్పుడు చాలా చెమ్మకు ఒక పద్యం చెప్పాలి నేను. సరే చెప్పు. అనగననగా రాగమతి చైల్లుచునుండు తినగా తినగా ఏమో తీయనుండు చాదనమున పనులు చమకూడు ధరలోన విశ్వదాపి రామ వినురవేమా. బంగారం రా, బంగారం నాన్న. ఎవరు నేర్పించారు నీకు ఇది? మా డాడీ నేర్పించాడు. నాన్నగారికి నిజంగా చప్పట్లు కొట్టాలి మనం. ఇది ఎవరు రాశారు? నాకు తెలియదండి. వేమన, వేమన గారు రాశారు. వేమన్. ఆ, ఓకే ఓకే, థ్యాంక్ యూ. నించో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. God bless you. ఓకే. ఏదో మీ అభిమానం. దొండకాయ బెండకాయ చిదిన మామ నాకు